శ్రమించే వాళ్ళకి తెలుసు. బాయ్‌కాట్లు, బొచ్చుకాట్లు చేసుకుంటే మీకేం తెలుసు? ఆయన ఏం చెప్తున్నాడు, నేను జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూస్తా. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టెంపర్ స్టార్ రివ్యూ. సో నిన్న ఓజీ మూవీకి సంబంధించి బ్లాక్ బస్టర్ ఈవెంట్ వాళ్ళు ఏదైతే జరుపుకున్నారో, ఆ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి సినిమా గురించి ఈ విషయాల మీద ఆయన మాట్లాడిన ఒక క్లారిటీ. సో ఆయన ఏం మాట్లాడినాడో ఒకసారి చూద్దాము. సో నా అభిమానులందరికీ, నా అభిమానులు చెప్పుకున్న చిన్నగా ఉంటుంది. ఎందుకంటే సినిమా ఇస్ ఫర్ ఆల్. నేను అందరి హీరోల సినిమాలు చూస్తాను. నేను ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ హీరోస్ హార్డ్ వర్క్. మన కాంతారాకు కూడా టికెట్స్ చూడకూడదంటే, అరే మన కలిపేద్దరు మన ఆర్ట్ ఫామ్ని దయచేసి అలా చేయకండి. 10 మంది చేసిన తప్పుకి 1 కోటి మందికి ఎలా అప్లై చేస్తాం? ఆర్ట్ షుడ్ యునైట్ us, ఆర్ట్ షుడ్ స్ప్రెడ్, ఆర్ట్ షుడ్ నాట్ డివైడ్ us, ఆర్ట్ షుడ్ నాట్ స్ప్లిట్ us. ఆయన ఏం చెప్తున్నాడు, సినిమా అనేది అందరిది, ఒక హీరోకి సంబంధించిందే కాదు సినిమా. ప్రతి ఒక్క ఆడియన్స్కి, ప్రతి ఒక్క హీరోకి సంబంధించిన ఫ్యాన్స్కి అందరికీ వర్తించేది సినిమా. ఒక హీరోకి సంబంధించింది అయితే కాదు. 10 మంది చేసే తప్పుని 1 కోటి మందికి రుద్దడం తప్పు. ఈ బాయ్కాట్, ఈ బోడికాట్, కాంతార మీద కన్నడ సినిమాలు ఆపేయాలనేసని ఎవరైతే వాగతా ఉన్నారో, బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి, ఏ హీరో కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కానీ, అల్లు అర్జున్ దగ్గర నుంచి కానీ, ప్రభాస్ గారి దగ్గర నుంచి కానీ, చిరంజీవి గారు కానీ, మనస్ఫూర్తిగా ఐ ఎంజాయ్ దేర్ వర్క్, ఐ అప్రిషియేట్ దేర్ వర్క్. మనసు ఇంకొక హీరోని ద్వేషిస్తున్నాడంటే ఇక్కడ మనసు సరిగ్గా లేదని అర్థం. కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను బట్టి మీరు ఇప్పటికైనా మారితే మీకు పద్ధతిగా ఉంటుంది. కొంచెం నేర్చుకోండి. ఆయనకి తెలుసు ఒక ఇండస్ట్రీలో ఒక హీరోగా ఉన్నాడు, ఒక సినిమా తాలూకా కష్టం ఎలా ఉంటుంది, ఒక సినిమా తాలూకా వాల్యూ ఏంది, ఒక సినిమా మీద ఆ బృందం ఎంత కష్టపడుతుంది. సినిమా అనేది థియేటర్లోకి రావాలంటే వాళ్ళకి తెలుసు, శ్రమించే వాళ్ళకి తెలుసు. బాయ్కాట్లు, బొచ్చుకాట్లు చేసుకుంటే మీకేం తెలుసు? ఆయన ఏం చెప్తున్నాడు, నేను జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూస్తాను, అల్లు అర్జున్ గారి సినిమాలు చూస్తాను, ప్రభాస్ సినిమాలు చూస్తాను, నాని సినిమాలు చూస్తాను, ప్రతి హీరో సినిమా చూస్తానన్నట్టుగా మంచిగా మాట్లాడిన విధానం అయితే నిజంగా పవర్ స్టార్ గారి దగ్గర ఒక మంచితనం ఏదన్నా ఉందంటే, ఆయన బయట అంత పవర్ఫుల్గా కనపడినా లోపల ఆయన అంత హంబుల్గా ఉండే క్యారెక్టర్ అయితే ఎవడు ఉండడు. అంత సెటిల్డ్గా మాట్లాడినాడు నేనైతే. సో ఒక విధంగా ఆయన ఫ్యాన్స్ అయినా సరే, ఇంకెవరైనా కూడా సరే, దీన్ని నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఈ వీడియో చూసినా కన్నా కొంచెం బుద్ధి వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. కేజీఎఫ్ మన దాకా రావాల్సినంత అవసరం ఏముంది, మన RRR ఆడదాకా పోవాల్సిన అవసరం ఏముంది, ఇంకా లాగితే ఇంకా చాలా సినిమాలు ఉన్నాయన్నమాట. మనకి పాన్ ఇండియా లెవెల్లో ఇంత పెద్ద స్కేల్ ఎట్లా వస్తుంది సినిమాలకి? మన సినిమాలకి ఎక్కడ లేని అప్రిషియేషన్స్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? అందరూ చేస్తేనే వస్తుంది. ఒక తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు చేస్తేనే కాదు, సినిమా తాలూకా విలువ వీళ్ళకి తెలుసు కాబట్టి దాని మీద పూర్తి హక్కు వీళ్ళకే ఉంది మాట్లాడేదానికి, ఇంకెవడికి లేదు. నువ్వు సినిమా గురించి 100 మాటకు పర్సనల్గా పోవద్దు. ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చూసుకుంటారు. మీరు అట్లీస్ట్ అంటే మీకు ఆ సెన్స్ కూడా లేదు. మీకు మనం ఉండేది సౌత్ జోన్లో ఉన్నాం మనము. ఒక విధంగా ఈ బాలీవుడ్లో చేసే పనికి మాలిన వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఇప్పుడు మన సౌత్ ఇండస్ట్రీలో చేస్తూ ఉంటారు. పక్కనే ఉన్నాం మన స్టేట్స్. మన మీద గొడవ వేసుకొని మన మీద కొట్టుకునేది నాకు అర్థం కాలేదు. బాగుండాలా. ఒక విధంగా ఈ బాయ్కాట్ కాంతారం మీద చాలా మంది రెస్పాండ్ అయిన విధానం ఏదైతే ఉందో అదైతే చాలా బాగుంది. ఒక విధంగా ఈ బాయ్కాట్ చేసిన వాళ్ళకే తిరిగి బాయ్కాట్తో ముడ్డి మీద కొట్టే ప్రయత్నం అయితే పక్కాగా చేసినారు. కాంతార సినిమా మీద రివ్యూ ఇచ్చిన బొచ్చుగాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా నెగిటివ్ పర్స్పెక్టివ్తోనే ఉన్నారనమాట. ఒక సినిమా తాలూకా కష్టాన్ని వీళ్ళు గుర్తించలేకపోతున్నారు. ఏ సినిమాకి ఏ విధంగా రివ్యూ ఇవ్వాలి, ఒక ఫ్లోలో స్టార్ట్ చేస్తారు రివ్యూ. వీళ్ళు నెగిటివ్గా చెప్తా అన్నామంటే ఆ ఫ్లోలోనే చెప్పేస్తారు, పాజిటివ్గా చెప్తున్నా అంటే అది ఎంత చెత్త అయినా ఆ ఫ్లోలోనే చెప్పేస్తారు. ఈ పద్ధతి మార్చుకోవాలి. ఇది మార్చుకుంటే ఒక విధంగా అందరికీ మంచిది. వీడియో చేయాల్సినంత అవసరం లేదు, సో ఎందుకో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు నాకు కొంచెం అరే భలే చెప్పినాడు కదా, ఇట్లా కదా ఉండాలి. చూడండి, ఏదో సీన్ క్రియేట్ అవుతుంది, బాయ్కాట్ కాంతారా ఇవన్నీ కూడా మనము ఈ ఆర్ట్ని దెబ్బతీసే విధంగా మనం ఎప్పుడు చేయకూడదు, మనం అట్లాంటి వాళ్ళకి కాదు అని చెప్పని ఆయన ఈ విషయం మీద మాట్లాడింది నాకు కొంచెం సాటిస్ఫైయింగ్గా ఉండింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే సంబంధించిన ఫ్యాన్స్‌కి, సంబంధించిన వాళ్ళకి షేర్ చేయండి. సో, ఫర్దర్‌గా నేను నెక్స్ట్ చేసే వీడియోస్ ఏమనేసంటే, ఈ లంగడా రివ్యూలు ఎవరైతే ఇస్తున్నారో, ఈ రివ్యూ ఛానెల్స్ మీద నేను నా పర్సనల్ రివ్యూ అనేది నేను ఇస్తాను. సో, కీప్ టు వాచ్ మై వీడియోస్ అండ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. ఓకే. ఉంటాను. బాయ్.